దీనికి సంబంధించి అఫీషియల్గా ఇంకా మనకి సీఎం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇలాంటి ఒక డ్రాఫ్ట్ రెడీ చేయాలి అన్నా కూడా మధ్యతరగతి కష్టాలు ఏంటి, స్కూల్ ఫీజెస్ కట్టలేకుండా పేరెంట్స్ పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ తెలియాలి. అండ్ ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే ప్రైవేట్ మాఫియా అనేది అంత చిన్నది కాదు. ఇప్పుడు స్కూల్స్ కూడా తగ్గించేస్తామంటున్నారు. దానికి సంబంధించిన మరొక వీడియో కూడా చూద్దాం. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 27,000 ఉన్న స్కూల్స్ని కూడా 4,000కు కుదించేస్తామంటున్నారు. సో ప్రైవేట్ మాఫియా ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి టైంలో స్కూల్ ఫీజెస్ ఇంత తక్కువ. ఎందుకంటే మనం రీసెంట్ డేస్లో ఎల్కేజీ యూకేజీ కూడా ₹1,00,000 అడుగుతున్నారు. నర్సరీ స్కూల్స్ కూడా అండి, ప్లే స్కూల్కి కూడా 68,000, 70,000, ₹1,00,000. ఈవెన్ అక్కడ మనం కూర్చోబెట్టేది కూడా పిల్లల్ని 1-2 గంటలే. బట్ వాళ్ళు ₹1,00,000 అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉన్న సిచ్యువేషన్ని ఇంత తక్కువకు తీసుకురావడం అనేది పాసిబుల్ అవుతుందా? తీసుకువస్తే ప్రైవేట్ స్కూల్ మాఫియాస్ నుంచి కానీ ప్రైవేట్ స్కూల్స్ నుంచి కానీ వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి, వాటినన్నింటినీ ప్రభుత్వం తట్టుకోగలుగుతుందా? ఇవి చాలా పరిస్థితులు అయితే ఉంటాయి. వీటన్నిటికీ అనుగుణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా ఫీజెస్ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంటే చాలా బాగుంటుందని కోరుకుందాం. సో ఎందుకంటే అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోవాలని ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో స్టాండర్డ్స్ లేనప్పుడు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ వైపే చూస్తారు. ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో చిన్నగా ఉన్న 1-2 టీచర్స్ తోటే ఈవెన్ వాళ్ళు డిగ్రీస్ కూడా కంప్లీట్ చేయరు. బట్ వాళ్ళు కూడా టీచ్ చేస్తున్నా కానీ ప్రైవేట్ స్కూల్స్ వైపే చాలామంది చూస్తూ ఉంటారు. అన్ని పరిస్థితులకి ఒక చక్కటి సొల్యూషన్ తీసుకురావాలని కోరుకుందాం. ఇది వాళ్ళ వీడియో అండి. మీకేమనిపించింది తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన? మీ ఒపీనియన్ ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు కూడా కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.